ప్రైజ్ ద లార్డ్. నేటి వాగ్దానము: సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడుదువు. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 14వ వచనము. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని, నేడు నేను నీకు ఆజ్ఞాపించున్న ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకున్నడలా నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. అబ్రహాము పిలువబడినప్పుడు ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యంగా పొందనైన ప్రదేశమునకు బయలువెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలువెళ్ళెను. అబ్రహాము విధేయత చూపుటను బట్టి మరియు దేవుని మాట విన్నందున భూలోకంలోని జనములనియు నీ సంతానం వలన ఆశీర్వదింపబడునని అబ్రహాముతో యెహోవా ప్రమాణం చేశాడు. దేవునికి లోబడి విధేయత చూపినప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతన్ని ఎదుర్కొంచున్నావు. నిత్యము ఆశీర్వాదకారకుడుగా ఉండునట్లు నీవు అతన్ని నియమించున్నావు. యెహోవా తన ప్రజలకు సమాధానం కలుగజేసి వారిని ఆశీర్వదించును. ఆమెన్.